రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోద్బలంతోనే దర్శకుడుగా మారారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారిని ప్రత్యేకంగా చాలా దూరం నుంచి వచ్చారు. ఈ రోజున కరెక్ట్గా ఈ కార్యక్రమానికి అందుకోవటం కోసం విజయవాడ నుంచి వచ్చారు. ఈ ఫోటో తీసుకోండి. ఎస్వి కృష్ణారెడ్డి గారి 32 సంవత్సరాల దర్శక ప్రయాణానికి సంబంధించిన ఈ ఈవెంట్కి ముఖ్య కారకులు, దానికి నాంది పలికింది మా రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి దర్శకుడిని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఎస్, డెఫినెట్గా అతను దర్శకుడు అయ్యే అవకాశం ఉందని చెప్పి అతను ప్రోత్సహించిన ఒక హీరోగా అప్పటికే ఫామ్లో ఉండి చాలా బిజీగా ఉండే ఒక రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక హీరో, ఎస్ ఎవరో ఎందుకు ఈ సినిమా నువ్వు చెప్పిన కథ అద్భుతంగా ఉంది, ఈ కథకి నువ్వే డైరెక్టర్ అయితే బాగుంటుంది కృష్ణ అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించి నాకు ధైర్యం చెప్పి కృష్ణారెడ్డి గారిని దర్శకుడిగా బొట్టు పెట్టినటువంటి వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే దర్శకుడిగా కృష్ణారెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది కేవీ రెడ్డి గారు అయితే, ఆయన నేను దాసరి నారాయణరావు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని ఎప్పుడూ చెప్పుకునేవారు. అలాగే దాసరి నారాయణరావు గారు కూడా మా పట్ల ఎంతో వాత్సల్యం చూపించేవారు. మేము ఏ ఫంక్షన్ పిలిచినా ఆయన తప్పకుండా విచ్చేసేవారు. అలాగే ఆయనకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్ ఉన్నా మమ్మల్ని ఆహ్వానించేవారు. చాలా ఆత్మీయత పంచుకుని చాలా ప్రోత్సహించి, నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పర్సన్ దాసనారాయణరావు గారు. కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అనేవారు, లేదు నాకంటే గొప్పవాడవయ్యా కృష్ణారెడ్డి నువ్వు, అదేంటి సార్ మీ ముందు నేనంతా, మీరు అసలు ఏం అద్భుతాలు అది ఇది అంటే, నీ ఎన్ని చేసినా కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇవన్నీ నటుడిగా అన్నీ చేశాను, నువ్వు చేస్తున్నావు, నాకంటే అదనంగా నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నీకు ఒక అదనంగా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్పి ఆయన సరదాగా ప్రేమతో ఆత్మీయంగా అనడం అనేది మాకు ఎప్పటికీ చాలా గొప్ప సత్కారంగా ఫీల్ అవుతాం. అయితే కృష్ణారెడ్డి గారికి ఒక 30 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అలాంటి ఒక ల్యాండ్ మార్క్ జర్నీ అనే దానికి లిమిట్ లేదు. ఇక్కడ మా మురళీమోహన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ 50 సంవత్సరాల సినీ ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాగే మా ఆలీ కూడా 40 సంవత్సరాలు జర్నీ చేసినటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకొక చిన్న అంటే మురళీమోహన్ గారు గుర్తు చేసిన విషయమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా 32 సంవత్సరాలు అయినప్పటికీ ఒక సినిమా ఆర్టిస్ట్గా 45 సంవత్సరాల ప్రయాణం. ఎందుకంటే 1980వ సంవత్సరంలో ఆయన పగడాల పడవ అనే సినిమాలో హీరోగా నటించారు. 45 years బ్యాక్ 1980లో ఆ సినిమా అనేది సరే అనివార్య కారణాల వల్ల అది వెలుగు చూడకపోయినా సరే అదే మాకు నిజానికి ఒక మొదటి మెట్టుగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మలుపది. అక్కడి నుంచే సినిమా చేయాలి అంటే, సినిమా పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్నా రాణించాలి అంటే ఆ రాణింపు ఇంకెవరో ప్రోత్సహించడం వల్ల ఆధారపడి ఉండకూడదు. మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించగలిగినప్పుడు మనల్ని మనమే ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసి కఠోర పరిశ్రమ చేసి మళ్ళీ రీఎంట్రీగా 1990లో సినిమా ఇండస్ట్రీకి కృష్ణారెడ్డి గారు ప్రవేశించడం జరిగింది. ఈ విషయాన్ని మురళీమోహన్ గారు మొన్న ఆయన్ని మీరు చీఫ్ గెస్ట్కి ఫంక్షన్కి రావాలి అని కోరినప్పుడు ఆ పగడాల పడవ గురించి గుర్తు చేశారు. ఆయన సరే ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించే ఒక మనిషి ఆయన. కాకపోతే దాసనారాయణరావు గారికి ప్రియ శిష్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే ఆయన లేని లోటు ఫీల్ అవ్వలేకుండా ఉంటామని చెప్పి ఆ ఉద్దేశంతో మురళీమోహన్ గారిని మేము పిలవడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో అంగీకరించి మమ్మల్ని వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.